హాయ్ బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా వస్తుంది కదా. సో జూన్ 12 కి సినిమా, జూన్ 1 కి థియేటర్స్ క్లోజ్ చేస్తామని కొంతమంది అంటున్నారు. సో కావాలని చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి ఈ సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి ఉండదు బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తారు. సో సినిమా హిట్ అవుతుంది బ్రో, బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. అంటే చాలా మంది ఇప్పటికి ఒక 13 టైమ్స్ సినిమా పోస్ట్ పోన్ అయింది. సో ఇంట్రెస్ట్ పోయిందని అంటున్నారు. మరి హిట్ అయితే అని మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఒక 10 సంవత్సరాలు అన్ని ఫ్లాప్ వచ్చినాయి, ఆయనకి హిట్టే లేదు. అప్పటికి ఏమైనా క్రేజ్ తగ్గిందా కదా, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది మాత్రం ఇంట్రెస్ట్ పోతుందా? పోదు. ఇది కూడా అంతే, ఇంట్రెస్ట్ ఏం పోదు. సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. ఓకే బ్రో, ఇప్పుడు డెప్యూటీ సినిమా అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా ఇప్పుడు రిలీజ్ అయ్యేది. అవును. సో ఇప్పుడు ఇలాంటి లుక్ లో కూడా ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలే. అసలు ఏ విధంగా ఎక్సైటింగ్ గా మీరు వెయిట్ చేస్తున్నారు సినిమా? అంటే ఎగ్జైట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొత్తగానే ఉంటది. తన పర్ఫార్మెన్స్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ గా ఉంటది. సో అందుకే అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు. ఆయన మానవత్వం కానీ, సో కొత్తగానే ఉంటది సినిమా. ఓకే బ్రో, ఓవరాల్ గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బాగుంటుందా, ఓన్లీ పాలిటిక్స్ లోనే ఉంటే బాగుంటుందా? అది నాకు తెలియదు, ఆయన మరి ఆయన ఒపీనియన్ మరి. మళ్ళీ అంటే పార్టీ నడపాలంటే ఆయనకు ఒకప్పుడు ఏదో ఫండ్స్ ఆయన సొంతంగా పెట్టినారు కదా. సో సినిమాలు తీస్తూ పాలిటిక్స్ లో ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతే ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాడని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల సినిమా వస్తుంది కదా. సో ఈ జూన్ 1 నుంచి థియేటర్లు కూడా క్లోజ్ అంటున్నారు. సో కొంతమంది కావాలని సినిమాని క్లోజ్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. సో మీరు నిజం అనుకుంటున్నారా? సునామీ వస్తున్నప్పుడు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారు. ఎంతమంది వచ్చినా ఏం వచ్చినా ఆగేది ఆగదు. ఫస్ట్ డే చూస్తాం. ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు వస్తూనే ఉంటే మనం పట్టించుకోవద్దు. మనం ఫస్ట్ డే మనం యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఫస్ట్ డే సినిమా చూద్దాం, బెనిఫిట్ షో కూడా చూద్దాం. అంటే ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసినా కూడా సునామీ తోచేస్తుంది అంటారా? అంతే కదా, మన అంతేగా. ఇవన్నీ జుజుబీలు ఇలాంటివి మనకు వస్తూనే ఉంటాయి. మొన్న కూడా అలాంటి మాటలు అందే ఉన్నారు. మన అన్న పని చేస్తూనే పోతాడు. ఇలాంటివి పట్టించుకోవద్దు. మనం చాలా నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మన అన్న సినిమా వస్తుంది. మనం అందరం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మరి అసలు ఎగ్జైటింగ్ గానీ ఆ సినిమా కోసం మీరు ఎట్లా వెయిట్ చేస్తున్నారు? ఆ సినిమా కోసం ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారు? నేనైతే మా ఫ్రెండ్స్ ని అడిగిన ఇద్దరం ఉన్న మాస్ రూమ్మేట్స్. ఫస్ట్ డే అయితే చూడడానికి ప్లాన్ చేస్తున్నాను. నేనైతే దొరికితే బై గాడ్ గ్రేస్ దొరికితే మంచిగా ఉండు. ఫస్ట్ డే కాకపోతే నెక్స్ట్ షో అన్న పక్క అయితే ఫిక్స్. ఇంకా చాలా అసలు టీజర్ చూసిన తర్వాతనే చాలా ఎగ్జైట్మెంట్, లైక్ చూసిన తర్వాత సాంగ్స్ కూడా లుక్ గా సో ఎగ్జైట్. ఈ పుష్ప, బాహుబలి ఈ రేంజ్ లో ఉంటాయి, లేకపోతే మొత్తం ఆ రికార్డ్స్ కూడా బద్దలైతాయి అంటారా? అవుతాయి. అన్న ఎంట్రీ ఇస్తే ఏవైనా రికార్డు బద్దలైతే తిరిగి రాస్తారు. అది అయిందే, కానీ హోప్ చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా వస్తుంది కదా. సో జూన్ 12 కి సినిమా, జూన్ 1 కే థియేటర్స్ క్లోజ్ చేస్తామని కొంతమంది కావాలని చేస్తున్నారు అంటున్నారు. సో ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆగుతుంది అనుకుంటున్నారు? ఆగదు. థియేటర్స్ ఎలా అయినా ఇస్తారు ఖచ్చితంగా. సినిమానైతే ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీ. అవును బ్రో. అంటే సినిమాలు అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇలా సినిమాలు చేస్తూ అలా పొలిటిక్స్ లో కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకపోతే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా? రెండు చేస్తే బాగుంటుంది. ఒక పక్క డెవలప్మెంట్ ఉంటుంది స్టేట్, ఒక పక్క ఫ్యాన్స్ కి కూడా హ్యాపీ. సినిమాస్ వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అలానే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది సినిమా. అవును, చాలా మంది ఆశలు వదులుకున్నాము సినిమా నడవదని చెప్పి. లేదు ఖచ్చితంగా హిట్ అవుతుంది బ్రో. ఏ పాయింట్ మీద చెప్తున్నారు మీరు నడుస్తుందని? అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిది కదా బ్రో. యావరేజ్ ఉన్న సినిమా మాత్రం కలెక్షన్స్ సునామీనే కదా. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అలా ఉంటుంది.